కింద క్రేటర్ చూడడానికి వెళ్తున్నామండి. పైన పార్క్ చేసాం కారు. 1 మైల్ డౌన్ దిగుతున్నాము. 1 మైల్ పై నుంచి కిందికి డౌన్ దిగుతున్నాము. దిగి మళ్ళీ క్రేటర్ చూడడానికి ఇంకో మైల్ వాక్ చేయాలి. సో ఇప్పుడు 1/2 మైల్ వచ్చాము, మేము వెళ్తున్నాం ఇంకా. ఓకే. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. ఆ డెడ్ అయిన వాల్కెనో చూడడానికి వెళ్తున్నామండి. అంటే వాల్కెనో మీద మనం నడవచ్చు అనమాట. అంతా క్రేటర్ అయిపోయి ఉందన్నమాట అంతా అది. ఓకే, అదంతా మీకు దారిలో చూపిస్తూ ఉంటాను. ఓకే, కానీ కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళాలండి. పొద్దున్నే వెళ్ళాము, కానీ చక్కగా ఇది అయిపోయాక ఇంకో ప్లేసెస్ అన్నీ చూడొచ్చులే అనేసి చక్కగా తయారయ్యి అలా వెళ్ళామన్నమాట. పొద్దున్నే చాలా హ్యూమిడ్ ఉంది, ఇంకా అంత చెమటలు అనమాట. మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళినప్పటికీ ఇంకా మా ముఖాలన్నీ మాడిపోయి చక్కగా చెమటలు వచ్చేసి అసలు అలా అయిపోయిందనమాట. కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళండి. చాలామంది దాని మీద వాల్కెనో మీద నడవడానికి మార్నింగ్ వాక్ లాగా వస్తున్నారనమాట. అంటే అది కొంచెం ఎక్కాలి. దిగేటప్పుడు ఓకే దిగుతాం, కానీ ఎక్కేటప్పుడు కష్టం. చూడండి, మేము మధ్యదారిలో ఉన్నాము. ఈ లోపల కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారండి. అంటే ఆ క్రేటర్ మీద నడిచే వాళ్ళు కనిపించారు, కానీ చిన్న చీమల్లా కనిపించారు. చూడండి, చూపిస్తా చూడండి, జూమ్ చేస్తున్నాను చూడండి. అదిగోండి అక్కడ నడుస్తున్నారు, ఇంకా కనపడట్లేదు, ఇంకా జూమ్ చేయాలి. వైట్ డ్రెస్లో ఉంటారు చూడండి, అదిగోండి చూడండి, అదిగో చూడండి వాక్ చేస్తున్నారు అక్కడ. చూడండి 30 మినిట్స్ వాక్ చేశాక అప్పుడు మేము కిందికి రీచ్ అయ్యామన్నమాట. అంటే ఏదైతే డెడ్ వాల్కెనో ఉందో ఆ ప్లేస్కి రీచ్ అయ్యామన్నమాట. ఆ పై నుంచి ఇక అక్కడ మీకు వేలా కనిపిస్తుంది కదా స్ట్రైట్గా. ఇప్పుడు అదంతా వాక్ చేయాలి. మేము ఇప్పుడు వాక్ చేసి మళ్ళీ పై దాకా వెళ్ళాలి. ఇదంతా క్రేటర్ చూడండి. అంటే కింద వాల్కెనో ఉన్నప్పుడు, అంటే వాల్కెనో లైవ్గా ఉన్నప్పుడు కింద లావా అనేది బాయిలింగ్ అయ్యి పైకి బర్స్ట్ అయ్యేటప్పుడు భూమి అనేది చీలుతుంది కదండి. అలా చీలిన ప్రదేశం అంటే ఇదంతాను. చూడండి, అక్కడక్కడ మీకు రోడ్డు అంతా చీలినట్టుగా కనిపిస్తుంది. అదంతా ఈ ప్లేస్ అంట. అప్పుడు అలా చీలిపోయి ఇంకా మెల్లిమెల్లిగా డెడ్ అయిపోయిందంట వాల్కెనో అనేది. చూడండి, క్రేటర్కి దగ్గరగా వచ్చాము. చూడండి ఇదంతాను. మళ్ళీ ఇంకో వీడియో తీస్తాలేండి అక్కడ దగ్గరగా వెళ్ళాక కూడాను. ఓకే, ఆ హ్యూమిడ్లో కిందికి దిగి మళ్ళీ అంతా వాక్ చేసే లోపల నా పని అయిపోయిందండి. ఇంకా మా ఆయన వాయిస్ ఓవర్ ఇస్తారు, నేను ఇవ్వట్లేదు అది. ఓకే, వాయిస్ ఓవర్ అంటే అక్కడ మాట్లాడుతూ తను వీడియో తీశారనమాట. నేను ఇంకా తీయలేదు. నా ఫోన్ కూడా మా ఆయనకి ఇచ్చేసానమాట. ఇంకా అది పట్టుకొని నడవడం కూడా నాకు బరువు అయిపోయింది. అంత కష్టమైపోయింది నాకైతే. దగ్గర ఉందండి, పెద్దదంటే అదర్ సైడ్ ఆఫ్ ది క్రేటర్కి వచ్చాము. ఇదంతా చూడండి, ఇదంతా కొలాప్స్ అయిపోయినప్పుడు కుంగిపోతా ఉంటుంది కదా మౌంటైన్ టాపు. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇక చూడండి కుంగిపోయినప్పుడు ఎలా వచ్చిందో. See, that's a big circle. And then the other one is that's on the way far ఉండేది, అది ఇంకా పెద్ద క్రాటర్ అనమాట. అదంతా we crossed all the way there and we came to the smaller crater. ఇది 1958లో ఎప్పుడు వాష్ అయిందటండి. దట్స్ ఇట్, దట్స్ లాస్ట్. క్రేటర్ అండి. చూడండి ఎడ్జ్ దాకా వచ్చేసాము. అక్కడి నుంచి ఇక్కడికి 10 feet అంతే. ఓకే, అది చూడండి అన్నీ ఎలా కొలాప్స్ అయిపోతున్నాయి, బండలు. ఓకే, ఇదిగోండి ఇక్కడ ల్యాండ్ బాల్కనీ అయినప్పుడు చీలిపోయినప్పుడు ఉండేది. ఓకే, ఇది చూడండి ఇదంతా. ఇది చూడండి బాల్కనీ లోపలికి ఎంత లోపలికి ఉందో. ఇంత మేము ఎడ్జ్కొచ్చేసామండి. సో దట్స్ ఇట్, వేయడం. ఇది కూడా ఎలా కొలాప్స్ అయిపోయినప్పుడు భూమి కుంగిపోతూ ఉంటుంది కదా, అలాగా ఇవ్వండి పగిలిపోయింది ముక్కలు. మేము ఎడ్జ్ దాకా వచ్చాము.
ఈ క్రేటర్ ఎడ్జ్ దాకా వచ్చాను చూడండి ఇప్పుడే. ఓకే, లెట్ మీ సీ. ఇదిగోండి, అది పార్కింగ్ లాట్ కనపడుతుంది కదా, చాలా దూరంలో ఉంది. అక్కడ నుంచి వాక్ చేసుకుంటే కిందకి వచ్చామన్నమాట. ఇదంతా క్రేటర్, ఇదంతా దిగుతూ అలా దిగుతూ ఇదంతా వాక్ చేసుకుంటే అక్కడ నుంచి చూడండి వాళ్ళంతా వస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇదంతా వాక్ చేసుకుంటూ క్రేటర్ ఎడ్జ్ దాకా వచ్చామండి. ఇప్పుడు అది ఇంకొద్ది ముందుకు వెళ్తే ఇది రియల్ అంటే అక్కడ చూపిస్తాను ఇంకొకటి వీడియో. చూడండి తెలిసిపోతుంది, కొలాప్స్ అయిపోయి పైన. ఇదిగోండి రియల్ క్రేటర్ ఎండ్కి వచ్చాము చూడండి. నాట్ ఇన్ 5 feet థామస్ సైడ్ వాక్ చేస్తుంది వంక నుంచి. ఇదండి, ఇదంతా కొలాప్స్ అయిపోయినప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఎడ్జెస్. అది అండి, ఇదంతా ఎడ్జెస్ ఇవి. ఇదిగోండి మేము ఈ క్రాటర్కి అదర్ సైడ్ వచ్చేసాము. ఆల్ ద వే అక్కడి నుంచి చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇదంతా వాక్ చేసుకుంటూ ఈ క్రాటర్ ఎడ్జెస్ అంతా బ్రేక్ అయిన పీసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని క్లైంబ్ చేసుకుంటూ అదర్ వే సైడ్ ఆఫ్ ది క్రేటర్. అది చూడండి ఇంత పెద్దదా బల్లి అండి. ఈ బల్లికి కొమ్ములు ఉన్నాయి చూడండి, జూమ్ చేస్తాను. అదిగో చూడండి, పైన కళ్ళు కూడా ఇటువైపు తిరిగి చూస్తూ ఉంది. దానికి 3 కొమ్ములు ఉన్నాయి. కళ్ళు చూడు, 360 degreesలో తిరుగుతాయి మా కళ్ళు. వామ్మో ఎలా చూస్తుందో. ఓకే, మేము వెళ్ళిపోతాంలే. వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ ప్రైవసీ, యూ కెన్ ప్లే. ఓకే, ఇదండి ఆ ట్రైల్ కనిపిస్తుంది కదా, నచ్చినట్టుగా దారి. అదంతా వాక్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేసామండి. ఇందాక అటువైపు నుంచి దిగాము. అదిగోండి, ఇందాక ఈ మూల నుంచి కనిపిస్తుంది నా ఫింగర్, అదే అక్కడి నుంచి దిగాము. ఇలాగా దిగి ఇలాంతా వాక్ చేస్తూ మళ్ళీ ఇంకో వేలో పైకి ఎక్కాము. ఆ విధంగా మొత్తం అంతా కిందికి దిగి అదంతా వాక్ చేసి మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు ఇంకో అదర్ వేలో వచ్చామండి. అది కొంచెం కష్టంగా ఉంది. సో బట్ టైం టేకింగ్ తీసుకుంది అది. కానీ మొత్తం అంతా కలిపి మాకు బాగా 3.5 to 4 hours పట్టిందండి. సో అదన్నమాట, డెడ్ వాల్కానో మీద వాక్ చేసాము. అది దాని తర్వాత ఇంకా అన్ని వాటర్ ఫాల్స్ అవి చూసామన్నమాట. ఇది వెళ్తున్నామండి, ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్తున్నాం. చిన్నదే, ఇదిగోండి ఇటువైపు వెళ్తాము. ఓకే, అలా రౌండ్ వేసుకొని ఇటువైపు వస్తాము. సమ్ బొటానికల్ గార్డెన్, రెయిన్బో ఫాల్స్, సారీ బొటానికల్ గార్డెన్ కాదు, ఫాల్స్. దీస్ ఆర్ ది రెయిన్బో ఫాల్స్ అండి, ఇవే. సైడ్ చాలా ఓల్డ్ ట్రీ అంటండి, ఇది పెద్ద ట్రీ అంట ఇదంతాను. ఎన్నేళ్ళదో పైకి వెళ్ళి చదువుదాం. ఓకే, అది బనియన్ ట్రీ అంట. బనియన్ ట్రీ అంటే మరి ఏంటిదో. ఓకే, చూద్దాం అక్కడికి వెళ్ళి. ఈ ఫాల్స్ పక్కనే ఉన్నాయి. ఇది ఇక్కడ ఫాల్స్ ఉంది, దీని కింద ఇందాక చూపెట్టా కదా అది. అండ్ ఇక్కడికి వచ్చాక ట్రీ అన్నమాట, ఇది పెద్దది. అయ్యో, ఒకటి మధ్యలో కొట్టేశారు అక్కడికి, చూడండి కట్ చేస్తారు. మరి ఎందుకు కట్ చేశారు? ఇదిగోండి ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచో వస్తుంది. ఇది ఆ పై నుంచి వచ్చి సాయిరామ్ ఇదిగోండి ఇలాగా ఇక్కడ ఫాల్స్ లాగా పడుతుంది. ఇక్కడ రాయి అడ్డుంది, మొత్తం కనపడట్లేదు.
అండ్ ఇలా కింద పడి చూడండి అలా వెళ్ళిపోతుంది, అలా ఫ్లో అవుతుంది అటు సైడ్. యు ఆర్ నాట్ కమింగ్. ఇదిగోండి ఇలాగ ఏదో బోర్డు పెట్టారు కానీ ఎవరు వినట్లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు ఇలాగ వెళ్ళొద్దని. చూడండి ఏరియా క్లోజ్డ్ ఉన్నప్పుడు డు నాట్ గో బియాండ్ దిస్ సైన్, నో డైవింగ్ ఆర్ జంపింగ్. దాంట్లోకి హజార్డస్ క్లిఫ్, ఫ్లాష్ ఫ్లడ్స్ అట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఏమి చేయొద్దు అంటున్నారు. ఇదిగోండి ఈ చెట్లు ఎన్నో ఏళ్ళ ఓల్డ్ వంట, సమ్ ఇయర్స్, ఐ డోంట్ నో ఎన్ని అనేది. రూట్ చూడండి ఎలాగ పాకిందో, పైకి ఉంది ప్లస్ పాకిపోయింది. చూడండి మనీ ప్లాంట్, దీనికి మనీ ప్లాంట్ చూడండి. ఓ చాలా బాగా ఎక్కువ ఉన్నాయి మనీ ప్లాంట్స్ దీంట్లో. అమ్మో దోమలు ఉన్నాయి. ఏమండి నేనైతే వెళ్ళానండి, ఇక్కడికి రాగానే నాకు తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి. సో నేను బ్యాక్ వెళ్ళిపోతున్నా. అంతా మీకు చూపెట్టాలని ఉంది నాకు. లోపలికి వెళ్ళి చెట్ల మధ్యలో, ఊడల మధ్యలో చూడండి. ఇప్పుడు నాకేంటో పడట్లేదు, ఏదో జలుబులాగా వచ్చేసింది రైట్ అవే ఇప్పుడే. అమ్మో దోమలు కూడా కొడుతున్నాయి. మనీ ప్లాంట్, పోతోస్ చెట్లు ఎక్కువ ఉన్నాయి. మీకోసం వెళ్తున్నాను. అమ్మయ్యా చూడండి రూట్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. కింద చెట్టులో నుంచి వచ్చేసిన రూట్స్ బయటకు వచ్చేసాయి. ఓ మై గాడ్ ఇవన్నీ రూట్సే. వావ్, ఫాల్స్ చూడటానికని వచ్చి ఇది చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇక్కడ చెట్టు ఎవరో కట్ చేశారు. ఇది ఇందాక రెయిన్బో ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం కదండి, అక్కడ ఎంట్రన్స్ ఫీ కట్టించుకున్నారు. సో ఏంటంటే అక్కడ కట్టిన ఎంట్రన్స్ ఫీతో ఇదిగోండి బాయిలింగ్ పార్క్ అని, ఇక్కడ బాయిలింగ్ పాట్స్ అని ఇక్కడ కూడా ఒక ఫాల్ ఉందంట. ఇది చూడొచ్చంట, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట అక్కడ పే చేసినందుకు. ఇది కూడా చిన్నది, అంత పెద్దది కాదు. ఇందాక రెయిన్బో ఫాల్స్ దగ్గర చూసాం కదా, అంత పెద్ద ఫాల్స్ కాదు కానీ ఇవి చిన్న ఫాల్స్ అనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట చూడడానికి. ఓకే చూపిస్తారండి. ఇదిగోండి ఇదే ఇంకో ఫాలింగ్, బాయిలింగ్ పాట్స్ అంటారంట ఈ ఫాలింగ్ని. ఇది ఇలా వెళ్ళి మనకు అక్కడ రెయిన్బో ఫాల్స్ దగ్గర కలుస్తుంది ఈ వాటర్ అంతా. అక్కడ నుంచి వచ్చి ఇలాగ ఒక చిన్న కెనాల్ లాగా వస్తుంది చూడండి, ఇలాగా అలా వెళ్తుంది. ఇక్కడ మనకంతా ఇవి పెట్టేశారు రైలింగ్, వెళ్ళడానికి లేదు, దిగడానికి లేదు, ఎక్కడానికి లేదు. జాంకాయ చెట్టు ఉంది ఇక్కడ, ఇంకో జామ చెట్టు. బాయిలింగ్ పాట్స్, ఈ ఫాల్స్ని బాయిలింగ్ పాట్స్ అంటారు. చూడండి ఇక్కడ ఏదో రాశారు, సమ్ రివర్, వాయులుకు రివర్ అంట. ఇది వాయులుకు డిప్ రివర్ ఏదో రాశారు. ఇదంతా చదివే ఓపిక అయితే లేదండి, చాలా పెద్ద పారాగ్రాఫ్. ఎల్లో పక్షులు చూడండి, 2 ఎల్లో మందారం చెట్టు దగ్గర. ఎల్లో మందారాలు చాలా ఉన్నాయి చెట్టు నిండా, అందుకని ఇక్కడ ఎల్లో బర్డ్స్ వచ్చాయి చూడండి. ఆకాకా ఫాల్స్ చూడడానికి వెళ్తున్నామండి. దీనికి ఎంట్రన్స్ ఫీ ఉంది, ఐ థింక్ $20 ఎంతో ఉంది. చాలా బాగుంది, ఇది చూద్దాం రండి. చూడండి ఫాల్స్ చూడడానికి ఇది వెళ్తున్నాం. కింది దాకా వెళ్ళొచ్చు అంట.
అడవిలో. బట్ మళ్ళీ మధ్య మధ్యలో ఆ పూలు అన్నీ భలే ఉన్నాయండి అసలు. బ్యూటిఫుల్ స్టేట్. చూడండి బనానా ప్లాంట్స్. బనానా కాదు ఇవి ఏంటివో మరి. యా ఇవేం చెట్లు మరి ఎంత హైట్ అయ్యాయో. ఇదండి చెట్లల్లో వెళ్తున్నాము ఫాల్స్ చూడ్డానికి. ఆకాక ఫాల్స్. కానీ చాలా హ్యూమిడ్ ఉంది చెట్లల్లోని. ఇది ఫాల్స్ ఉంది. కిందదాకా ఉంది. ఆకాక ఫాల్స్. Yeah. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాటర్ అంతా? దేని నుంచి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాటర్ అంతా? దేని నుంచి? చూడండి బ్యాంబూ చెట్లు. బ్యాంబూ స్టిక్ ఉంటుంది కదా ఇవి. చూడండి ఇదిగో ఇక్కడ కూడా మొత్తం అంతటా ఇక్కడ ఈ ఆకాక ఫాల్స్ దగ్గర ఇవన్నీను. చూడండి ఇక్కడ దాకా అన్ని బ్యాంబూ ప్లాంట్స్. చూడండి ఆకా ఫాల్స్ చూసేసుకుంటే ఈ బోర్డు దొరికింది. షుగర్ కేన్ అయిపోయిందంట, సోల్డ్ అవుట్ అని పెట్టారు. సో మేము కోకోనట్ అండ్ పైనాపిల్ తీసుకున్నాము. మనకి ఇండియాలో అలా కట్ చేసి అండ్ లోపల ఉండే కొబ్బరి కూడా ఇస్తున్నారు. కొబ్బరి బోండం తాగేశాక కొబ్బరితో అక్కడ పెట్టేశారండి కోకోనట్ ఒలిచి. చూడండి బర్డ్ వచ్చి తింటుంది. హలో, ఓ మై గాడ్, ఈ బర్డ్ చూడు ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. అక్కడ చూడు ఆ బర్డ్ చూడు. ఓ ఆకాక ఫాల్స్ నుంచి బ్యాక్ వస్తుంటే ఇక్కడ కనిపించిందండి ఇతను. ఇక్కడ కొబ్బరి బోండాలు అండ్ వాళ్ళ పొలంలో వచ్చిన పైనాపిల్స్ మనకి అమ్ముతున్నారండి అక్కడ. మనకి రైట్ అవే అక్కడే కట్ చేసి అది ఇస్తున్నారనమాట. పైనాపిల్కి అయితే ఇట్లా ముక్కలు కట్ చేసి దానిపైన ఇట్లా సమ్ స్పైసెస్ కూడా వేసి ఇస్తున్నారనమాట. మా ఆయన పైనాపిల్, నేను కొబ్బరి బోండం ట్రై చేసాం అక్కడ.
the lands can be owned only by Hawaiian people, or can anybody from AC can purchase it? And like, land? Anyone can purchase it. Oh, okay. As long as you have the money. Oh, okay. Yeah. It's a family farm. His family's farm over okay. here, yeah. Okay. Both are brothers? Oh, brothers from another mother. But yeah, we're just friends. Oh, okay. Yeah. But we're like family though. Okay. Nice, ripe this one. I gave you the ripest one I had left. Oh, wow, awesome. Perfect. చూడండి కొబ్బరి నీళ్ళు తాగేశాక ఆ కొబ్బరిని ఇలా కట్ చేసి కొబ్బరి ఇస్తాను అనేసి అని చెప్పాడు, అందుకని కట్ చేస్తున్నాడు ఇక్కడ. I recommend eating it fresh like that. కోళ్ళు అండి ఇక్కడైతే రోడ్డు మీదే తిరిగేస్తున్నాయి, మనకి ఇండియాలో ఉంటాయి కదా పల్లెటూర్లలోని, ఆ విధంగా చాలా చోట్ల ఉన్నాయి కోళ్ళు ఇలాగా. స్మాల్ పైనాపిల్స్ అండి, చెట్టుకు వచ్చాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి బర్డ్స్కి రెడ్ ఫేస్ ఉంది, భలే ఉంది, చాలా రెడ్ ఉంది అసలు. చూడండి కొబ్బరి తినేస్తున్నాయి, అందరూ తినట్లేదు కొబ్బరి, కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరి ఉన్నది అక్కడ పెట్టేశారు. కట్ చేశాక తెలుస్తుంది కదా ముదురుగా ఉందని, అక్కడ పెట్టేస్తే బర్డ్స్ వచ్చి తింటున్నాయి. వావ్ క్యూట్. వీళ్ళ దగ్గర కుక్క కూడా ఉందండి, చూశాను కుక్క కూడా ఉంది ఇక్కడ, కోళ్ళు కుక్కలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అకాకాయ్ బీచ్కి వెళ్తున్నాము, ఇదంతా దారి అన్నమాట. ఎదురుగా చూడండి సముద్రము. కోళ్ళు అండి, ఎక్కడంటే అక్కడ కోళ్ళు, పక్షులు, కోళ్ళు. బాదం చెట్టు అండి ఇదన్నీను, చూడండి బాదం కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి. మనకి ఇండియాలో ఉండేవి. ఒకటి పగలకొట్టి చూద్దామా? దాంతో రాదు, పెద్దది తీసుకోవాలి. అది తీసుకో, అందుతుందా? అయితే బాదామే, ఇట్లానే ఉంటుంది లోపల, అది కూడా కరెక్ట్. ఇది వస్తుంది కాదు, అది పిచ్చ, గట్టిగా కొట్టితే ఇంకా. ఓ పట్టాను పగలలేదు కదా. ఇక్కడ పెట్టు, నేను కొడతాను. ఇలా పెట్టే కొన్ని కవర్ తెచ్చి కొన్ని వేసుకెళ్దామా? ఇప్పుడు పగిలింది. ఏం లేదు దాంట్లో, కానీ బాదాం ఉంది, ఇదిగో. కానీ ఇది ఇంకా ఫామ్ అవ్వలేదు, పప్పు బాదామే.
బాదమే కదా. యా చూడండి బాదం, కానీ బాగా పెద్దగా అవ్వాలి కాయలు.